బీసీ రిజర్వేషన్లపై ఉత్కంఠ. నేడు హైకోర్టులో జీవో 9 పై విచారణ. తేలనున్న స్థానిక ఎన్నికల భవితవ్యం. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించనున్న ఏ సుదర్శన్ రెడ్డి, సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి. ఇప్పటికే 50% దాటిన రిజర్వేషన్లతో ఎన్నికల సంఘం షెడ్యూల్. రేపే తొలి విడత ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్. గ్రామాల్లో అభ్యర్థుల ఖరారుపై కసరత్తు కొలిక్కి అంటూ మనం చూస్తా ఉన్నాం. సో మొత్తం మీద దీంతో పాటు ఏమంటా ప్రభుత్వం ఏమంటా ఉంది, వాదనలు బలంగా వినిపించండి. సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్విని కోరిన సీఎం రేవంత్ ఫోన్లో సమాలోచనలు. హైకోర్టు విచారణ నేపథ్యంలో మంత్రులతో కీలక సమావేశం. అనుసరించాల్సిన వ్యూహంపై విస్తృతంగా చర్చ అంటూ చూస్తా ఉన్నాం. ఈ రోజు విచారణ ఉంది, ఏం జరుగుతుంది ఏందనేది తెలుస్తా ఉన్నది. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చెప్తాను, బలంగా మీ వాదన అయితే వినిపించండి. సో మనకు అనుకూలంగా వస్తేనేమో ముందుకెళ్దాం ఎలక్షన్లకు. సో అనుకూలంగా రాకపోతే మరి ఏం చేద్దాం? మరి పార్టీ పరంగా ఇచ్చి ముందుకెళ్దామా, లేకపోతే న్యాయ పోరాటం కోసం సుప్రీంకోర్టుకు పోదామా అనే ఆలోచనలు చేస్తా ఉన్నారు. సో ఇక సుప్రీంకోర్టుకు పోయే అవకాశం ఉంటే మాత్రం ఎలక్షన్ బ్రేక్ అన్నట్టే ఇక. సో అది భారీగా ఇంప్లీట్ పిటిషన్లు. జీవో నెంబర్ 9 సమర్థిస్తూ హైకోర్టులో వేసిన బీసీ పార్టీల నేతలు ఆర్ శ్రీనివాస్, ఆర్ కృష్ణయ్య, కోనేని సాంబశివులు తదితరులు అంటూ చూస్తా ఉన్నాం. వీరితో పాటు జాదవ్ శ్రీనివాస్ గౌడ్, ఇందిరా శోభన్, చాలా మంది కూడా, మెట్టు సాయి, వి హనుమంతరావు, మాజీ ఐఏఎస్ చిరంజీవులు, వీరందరూ కూడా ఇంప్లీట్ పిటిషన్ చేసిరు. ఇంప్లీడ్ కావడం జరిగింది ఈ జీవో నెంబర్ 9 కేసులో. సో మరి వీళ్ళందరూ ఇంప్లీడ్ అయ్యారు కాబట్టి కోర్టు మరి చాలా మంది ఇంప్లీడ్ అయ్యారు, మళ్ళీ విచారణ చేస్తాం, దీని మరో డేట్కు ఇస్తామని చెప్పి డేట్ ఇస్తే మాత్రం చేసేది ఏం లేదు. అది ఏమంటుందంటే ఇప్పుడు ఈ జీవో నెంబర్ 9 మీద ఎలక్షన్ జరుగుతాయి, కానీ కోర్టు ఏంటుంది, మీరు ఎలక్షన్ ఆపనైతే కోర్టు చెప్పలేదు. కానీ ఎలక్షన్ జరిగినా కానీ రేపు విచారించి ఇది 50% దాటింది అని చెప్పి కొట్టేస్తే మాత్రం పదవులు పోయే అవకాశం అయితే ఉంటుంది, రద్దయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది మాత్రం ఉంది, నష్టపోయే అవకాశం అయితే జరుగుతూ ఉంది. బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో నెగ్గితే అది చారిత్రాత్మకం కానున్నది. దేశం మొత్తానికి తెలంగాణ దారి చూపనున్నది. బీసీ రిజర్వేషన్ల విషయంలో చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారమే ముందుకు వెళ్ళినట్టు ప్రభుత్వం చెబుతున్నది. అందుకు సంబంధించిన అన్ని రకాల బలమైన ఆధారాలను, నివేదికలను, జీవోలను సిద్ధం చేసుకున్నది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో మొత్తం పరిమితి 50% దాటిందని ప్రభుత్వం వాదించనున్నది. కృష్ణమూర్తి కేసు తీర్పులో ఎంపిరికల్ డేటా ఆధారంగా రిజర్వేషన్లను పెంచుకునే వెసులుబాటు ఉందని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేయనున్నది. ఎస్టీల రిజర్వేషన్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10% పెంచుతూ అసెంబ్లీలో బిల్లును ఆమోదింపజేసి గవర్నర్ కు పంపింది. గవర్నర్ దాన్ని రాష్ట్రపతికి పంపారు. అయితే అది ఆమోదం పొందక ముందే అప్పటి ప్రభుత్వం ఎస్టీలకు 10% రిజర్వేషన్ల అమలుకు జీవో ఇచ్చిందని, ఇప్పుడు తాము కూడా ఆ ప్రకారమే బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం జీవో ఇచ్చినట్లు తెలియజేసే అవకాశం ఉన్నదంటూ చూస్తా ఉన్నాం. ఇక్కడ ఒక విషయం అండి, ఇక్కడ కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఈ కేసులో చూసుకుంటే ఎంపిరికల్ డేటా ఆధారంగా, అంటే సమగ్ర కులగణన ఆధారంగా రిజర్వేషన్లు పెంచుకోవచ్చు, వాళ్ళు నిజంగా వాళ్ళు ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నారు అని ఎవరు నమ్మాలి? కోర్టు నమ్మాలి. కోర్టు నమ్మి తీర్పిస్తేనేమో ఓకే, ఈ జీవో చెల్లిపాడవుతుంది. నమ్మకపోతే కులగణన సరిగా జరగలేదు, ఎందుకు అవకతవకలు కూడా అనుకుంటే మాత్రం కొట్టేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇంకొక విషయం చూసుకుంటే ఇక్కడ గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10% రిజర్వేషన్లు ఇస్తూ జీవో ద్వారా ముందుకెళ్ళారు. కానీ ఆయన చేసింది ఏంది, 50% మించకుండా జీవో ఇచ్చాడు. 50% లోబడి ఇచ్చింది కాబట్టి చెల్లుబాటు అయింది. ఇక్కడ పరిస్థితులు లేదు కదా. సో అది దీంతో పాటు ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా ఇప్పటికే 50% దాటిందని చెప్తారు. అయితే అది ఏం చేసి రాజకీయంగా ఇవ్వలేదు, అది ఈడబ్ల్యూఎస్ ఉద్యోగంగా, ఎడ్యుకేషన్ దీని పరంగా ఇవ్వడం జరిగింది. సో ఇట్లా కానీ ఏదేమైనప్పటికీ కూడా మొత్తం మీద అనుకూలంగా తీర్పు రావాలని కోరుకుంటా ఉన్నాం. బీసీ రిజర్వేషన్లు చట్టబద్ధంగా తీర్పిచ్చి ముందుకెళ్ళాలని చెప్పి కోరుకోవడం జరుగుతూ ఉంది. సో ఏం జరుగుతుంది, కోర్టు మరి ఏం నిర్ణయం తీసుకుంటుంది, ఏం చెప్తుంది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది.